హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారండి అందరూ? నేను చాలా చాలా బాగున్నాను. చాలా రోజులుగా మన ఛానల్లో వీడియోస్ అనేది అప్లోడ్ చేయలేకపోతున్నానండి. చిన్న చిన్న కారణాల వల్ల నేను వీడియోస్ చేయలేకపోయాను. ఈరోజు మాత్రం ఒక మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చానండి. అది ఫ్రై పీస్ బిర్యానీ అనేది చేసి చూపించబోతున్నానండి. చాలా ఈజీగా, చాలా టేస్టీగా ఉంటుంది. చాలా సింపుల్ ప్రాసెస్లో ఉంటుంది అండి. ఫస్ట్ నేనైతే చికెన్ని కడిగి పెట్టేశాను. అలాగే బాస్మతి రైస్ని ఒక గంట ముందే నానబెట్టానండి. ఇప్పుడైతే ఒక చిన్న గిన్నె తీసుకొని దాంట్లో కొంచెం వాటర్ వేసి వేడయ్యాక దాంట్లో సాల్ట్, కొంచెం నూనె వేశాక మనం కడిగి పెట్టుకున్న చికెన్ని వేసి బాయిల్ చేసుకోవాలండి. చికెన్ని ఇలా ముందుగానే మనం ఉడికించుకోవడం వల్ల ఫ్రై చేస్తున్నప్పుడు అది విరిగిపోకుండా ఉంటుంది. మనం మామూలుగా అలాగే ఫ్రై చేస్తే అది చిన్న చిన్న ముక్కలుగా అవుతుంది కదా. అలా పీసెస్గా కాకుండా మనకు పీసెస్ ఎలా ఉన్నావో అలాగ ఉండాలంటే ముందుగా ఇలా కొంచెం వాటర్లో ఉడికించుకోవాలన్నమాట. అది ఒక 5 మినిట్స్లో ఉడికిపోతుందండి. ఇది ఉడికిపోయింది చూడండి. ఇలా అయ్యాక మనం దీన్ని వాటర్ నుంచి సపరేట్ చేసి పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు మెయిన్ ప్రాసెస్లోకి వెళ్తున్నామండి. ఇంకొక కడాయి పెట్టుకున్నాను. దాంట్లో మన ఫ్రైకి సరిపడా ఆయిల్ అనేది వేస్తున్నాను. అలాగే కొంచెం నెయ్యి కూడా వేసుకుంటున్నానండి. ఈ నెయ్యి కూడా నేను ఇంట్లో చేసింది అన్నమాట. ఈ బిర్యానీ అయితే చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుందండి. మామూలు బిర్యానీ కంటే ఇలా చేసుకుంటే అయితే చాలా అదిరిపోయింది టేస్ట్ అయితే. ఇప్పుడు ఇది కొంచెం వేడయ్యాక దీంట్లో ఒక రెండు మూడు పచ్చిమిర్చి ఇలా కట్ చేసుకొని వేసుకున్నాను. దీంట్లోకి ఒక 2 మీడియం సైజ్ ఆనియన్స్ చిన్నగా కట్ చేశాను, అవి వేసుకున్నాను. ఎక్కువ ఐటమ్స్ కూడా ఏం అవసరం ఉండవండి దీనికి, చాలా సింపుల్గా ఉంటుంది. ఇది కొంచెం ఫ్రై అవ్వనివ్వాలి. ఇప్పుడు దీంట్లోనే మనం కొంచెం పుదీనా, అలాగే కరివేపాకు, కొత్తిమీర వేస్తున్నాను. దీన్ని కూడా కొంచెం ఫ్రై చేసుకుందాం. ఇంకొక చిన్న టిప్ అండి, ఉల్లిపాయలు తొందరగా వేగిపోవాలంటే అందులో ఒక స్పూన్ కొంచెం సాల్ట్ వేస్తే సరిపోతుంది, అది తొందరగా వేగిపోతుంది. ఇప్పుడు కొంచెం వేగింది కదా, దీంట్లో పసుపు వేస్తున్నాను. ఇది కూడా మిక్స్ చేసుకున్నాక మనం దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేద్దామండి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ని కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ ఫ్రై చేసేలోపు ఆనియన్స్ అనేవి మనకు మంచిగా ఫ్రై అయిపోతాయి అన్నమాట. చూసారు కదా, ఇది ఒక 1 మినిట్ పాటు అలాగే వదిలేసి తర్వాత దీంట్లో ఒక స్పూన్ ధనియాల పొడి, మన టేస్ట్కి తగ్గట్టుగా కారం అండి. నేనైతే 2 స్పూన్లు వేసాను. ఒక హాఫ్ స్పూన్ గరం మసాలా వేసాను. వీటన్నిటిని బాగా మిక్స్ చేసుకోవాలి. కొంచెం సాల్ట్ కూడా వేస్తున్నానండి. మనం చూసుకొని వేసుకోవాలి, ఎందుకంటే చికెన్ ఉడికించేటప్పుడు కూడా సాల్ట్ వేసాం కదా. సో ఇప్పుడు ఇది కొంచెం మగ్గిపోయాక మనం ఉడికించి వాటర్ నుంచి సపరేట్ చేసాం కదా చికెన్ పీసెస్, అవి వేసేసుకొని ఒక 2-3 మినిట్స్ పాటు ఇలా కలిపేసుకుంటే ఈ పీసెస్ అన్నీ మసాలాలు పట్టేసి బాగా ఫ్రై అవుతాయండి. ఎక్కడ పీసెస్ అనేవి మాడిపోకుండా చాలా బాగుంటుంది. చూస్తున్నారు కదా పీసెస్ ఎంత బాగా ఉన్నాయో, చాలా బాగా ఫ్రై అయ్యాయండి. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకొని మనం రైస్ చేద్దాము. ఇప్పుడు రైస్ కోసం నేను 2 గ్లాసుల బాస్మతి రైస్ తీసుకున్నాను. దానికి సరిపడా 3 గ్లాసుల వాటర్ తీసుకున్నానండి. ఒక గ్లాస్కి 1 గ్లాసున్నర వాటర్ తీసుకోవాలి. అలాగే దాంట్లో మసాలా దినుసులు వేసుకొని కొంచెం సాల్ట్ వేసుకొని అలాగే నెయ్యి కూడా వేసుకున్నాను. ఇది మొత్తం బాయిల్ అవ్వనివ్వాలండి. వాటర్ అనేవి మంచి పొంగు వస్తున్నప్పుడు నేను ముందే బాస్మతి రైస్ని కడిగి పక్కన పెట్టానండి. దాంట్లో నుంచి వాటర్ తీసేసి ఇది బాగా పొంగొచ్చాక దీంట్లో యాడ్ చేసుకోవాలి రైస్ అనేది. మనం బగారా రైస్ చేసుకుంటాం కదా, సేమ్ అంతే అండి. సో చూస్తున్నారు కదా, సాల్ట్ చెక్ చేసుకొని మనం కొంచెం యాడ్ చేసుకోవాలి. రైస్కి సాల్ట్ అనేది సరిగ్గా అంటే సరిపోతేనే టేస్ట్ అనేది బాగుంటుంది. వాటర్ కూడా కరెక్ట్గా పోసుకోవాలండి, ఎందుకంటే నేను 1 అవర్ నానబెట్టేశాను ఆల్రెడీ. ఒక గ్లాస్ బాస్మతి రైస్కి ఒక 1.5 గ్లాస్ వాటర్ అయితే కరెక్ట్గా సరిపోతుందండి. చూస్తున్నారు కదా, ఆల్మోస్ట్ ఇది 70% వరకు కుక్ అయిందండి. ఇంకా కొంచెం నీరు అనేది ఉంది, అది కొంచెం పోయే వరకు మనం కుక్ చేసుకోవాలి.
ఒకసారి ఇలా కలిపేసుకొని మనం మూత పెట్టుకొని సిమ్లో పెట్టుకొని మగ్గించుకున్నాం అనుకోండి, ఒక 2-3 మినిట్స్లోనే రైస్ అనేది రెడీ అయిపోతుంది. చాలా చాలా ఈజీ ప్రాసెస్ అండి. మనం ఇలా ఎప్పుడు పలావ్, దమ్ బిర్యానీ కాకుండా ఇలాంటి ఫ్రై పీస్ బిర్యానీ చేసుకొని తిన్నామనుకోండి, చాలా చాలా బాగుంటుంది. పిల్లలు కూడా ఎంజాయ్ చేస్తారనమాట. ఇప్పుడు నేను 2 మినిట్స్ తర్వాత ఇంకా అయిపోయిందండి. నేను పక్కన పెట్టేశాను. నేను ప్లేట్లోకి ఇలా వేస్తున్నాను. ఫస్ట్ అయితే ఒక చిన్న బౌల్ తీసుకొని దాంట్లో ఫస్ట్ చికెన్ ఫ్రై చేసుకున్నాం కదా, ఆ చికెన్ వేసి తర్వాత మనం కుక్ చేసుకున్నాం కదా ఆ రైస్ వేస్తున్నాను. ఇలా గనక సర్వ్ చేసామనుకోండి, పిల్లలు చాలా ఇష్టంగా తింటారనమాట. చాలా చాలా నచ్చుతుంది వాళ్ళకైతే. చూడండి, పీస్ కూడా చాలా బాగా ఫ్రై అయింది. రైస్ కూడా ఎలా విడివిడిగా ఉందో, మనకు ముక్కలు ఫ్రై చేస్తున్నప్పుడు మామూలుగా ముక్కలు విరిగిపోతూ ఉంటాయి కదా, ఇలా మనం వాటర్లో బాయిల్ చేసుకొని ఫ్రై చేసుకోవడం వల్ల మనకు పీసెస్ అనేవి బాగా ఉంటాయి. టేస్ట్ అయితే చాలా బాగుందండి, అదిరిపోయిందని చెప్పొచ్చు. ఎప్పుడు బిర్యానీ పలావే కాకుండా ఇలాంటిది కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్.